సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పూజలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంపైన అమ్మవారి దీవెనలు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు కోరమైన శ్రీనివాస్, దశరథం, జాంగీర్, బాబు, కనకయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు గ్రామంలోని పెద్దమ్మ తల్లికి మరి మా యొక్క సంఘం ఆధ్వర్యంలో, మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి మా ఆడపడుచుల ద్వారా అమ్మవారికి మంగళహారతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఒక ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి ఇక్కడ పెద్దమ్మ తల్లి అనేది మరి నాను నుండి వస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఎప్పుడైతే ఈ ఊరు వెలిసిందో ఊరితో పాటుగా అమ్మవారు కూడా ఇక్కడ వెలిసింది. మరి చాలా చోట్ల పెద్దమ్మ తల్లి లేనప్పుడు ఇక్కడ వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాల కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో మరి లాస్ట్ శుక్రవారం అన్న మొదటి శుక్రవారం అన్న మేము మరి ఇక్కడ మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ కూడా మా ఆడపడుచులతో పాటుగా గ్రామంలోని ఆడపడుచులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా విచ్చేసి మరి యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలైతా ఉన్నారు. మండలంలోని చిన్నగూడూరు గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ ముఖ్యమైన పెద్దమ్మ తల్లి పూజా కార్యక్రమం ప్రతి శ్రావణ మాసంలో మేము ఇక్కడ ఘనంగా జరుపుతాము. ఏంటంటే శుక్రవారం రోజు మొదటి శుక్రవారం కానీ లాస్ట్ శుక్రవారం కానీ మేము అమ్మవారికి మాణిక్యాలు తీసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెడతాము. ఈ అన్నదాన కార్యక్రమానికి చాలామంది ఇక్కడికి వచ్చి జయప్రదం చేస్తుంటారు. ఇందుకు మేము చాలా గర్విస్తున్నాము. మా ముదిరాజు సోదరులకు, సోదరీమణులకు అందరికీ ఇది కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.